బయట తయారు చేసే ప్రతి ఆహారం కూడా కలుషితమైపోతుంది. ఈ కలుషితమైన ఆహారాన్ని మనిషి తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే మంచి సలహా ఇస్తారు. ఏమని? మా టాబ్లెట్స్తో పాటు డైట్తో పాటు నువ్వు వ్యాయామాలు చేయాలని చెప్పేసి చెప్తారు. కానీ వ్యాయామాలు చేయడానికి అంత తీరిక ఉండట్లేదు ఈ రోజుల్లో మనిషి ఉన్న బిజీ పరిస్థితులు. కాబట్టిగా వాళ్ళ ఇంట్లో ఎవరైతే అనారోగ్యం పాలయ్యారో, ఎవరైతే వాకింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో 5 అడుగుల నుంచి 6 అడుగుల వరకు స్క్వేర్ స్థలం ఉంటే వాళ్ళు ఈ వాక్ చేసుకోవచ్చు. ఈ వాకింగ్ పేరు డాక్టర్ చెప్పే వాకింగ్ 3-4 కిలోమీటర్స్ పర్ డైలీ నడవమన్నా మనము ఇది దానికంటే ఎక్కువ అన్నమాట. అంటే అన్ని క్యాలరీస్ పోతాయి, అంత మీకు స్వెట్ వచ్చేస్తుంది, మీ హెల్త్ కూడా 1-2 మంత్స్లోనే మంచిగా తయారైంది. కాబట్టిగా ఈ వైడ్ వాక్లో దీని పేరే వైడ్ వాక్. చూడండి, ఈ వైడ్ వాక్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. లెగ్స్ క్లోజ్ చేసుకుంటాం. ఫస్ట్ బాడీ ప్రాపర్గా పెట్టుకుంటాం. తర్వాత అక్కడి నుంచి 1 ఫీట్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ తీసుకుంటాం. ప్రతి 2 కాళ్ళ మధ్యలో 1.5 ఫీట్ అడుగున్నర డిస్టెన్స్ ఉంటాం. ఆ తర్వాత చూడండి, ఎల్బో హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎందుకు గ్యాప్ ఉండకూడదు అంటే స్ట్రెంత్ కోసం ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఏంటంటే మనం వైడ్ వాక్ చేసేటప్పుడు ఒకసారి జస్ట్ ట్రయల్ చేసి చూస్తే చూడండి. 1 2 3 4 ఈ వాక్ ఎందుకు చేశారంటే మీకు ఈ హ్యాండ్ మూమెంట్ కోసం. ఈ హ్యాండ్ మూమెంట్లో ఏం చేస్తామంటే అందరూ చేసే పొరపాటు ఏంటంటే ఈ హ్యాండ్ మూమెంట్లో 1 2 ఇలా చేస్తారు. కానీ ఇది రాంగ్ వాక్. పర్ఫెక్ట్ వాక్ ఎలా అంటే ఎల్బో ఫోల్డ్ చేస్తాము, షోల్డర్ మూవ్ చేస్తాము. చూడండి, 1 2 3 4 కమాన్ 1 2 3 4 1 2 3 4 ఈ విధంగా వాక్ చేయాలి. అయితే చూడండి, దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. ఈ వేరియేషన్స్ అంటే 1 2 ఇలా హ్యాండ్స్ చేతులు మారుతూ ఉంటాయి. కానీ నడుము దగ్గర నుంచి కింద వరకు ఒకే స్టెప్లో నడుస్తూ ఉంటాము. మనం ఇలా వాక్ చేస్తూనే హ్యాండ్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. ఇది ఎలాగా, దీని వివరణ మొత్తము ఇది అయిన తర్వాత నేను మీకు ఈ వాకింగ్ అయిన తర్వాత నేను వివరణ మీకు ఇస్తాను. సరే, ఇప్పుడు చూద్దాం. వైడ్ వాక్లోకి వచ్చేసి కంటిన్యూషన్ చేద్దాం. ఓకేనా? అలాగే మనం అనుకున్నట్టుగా 1.5 ఫీట్ డిస్టెన్స్ తీసుకున్నాను, ఎల్బో ఫోల్డ్ చేశాను. ఇప్పుడు వాక్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో వేరియేషన్స్ ఉన్నాయి. వేరియేషన్స్ కూడా మీరు బాగా గమనించండి. చూడండి, 1 2 3 4 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 change 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 come on, change 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 change 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 come on, 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 change 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 change 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1 ఇక్కడ ఏమైందంటే వైడ్ వాక్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇకపోతే ఇక మిగిలినది ఏంటంటే అది ఇలా ఎందుకు చేస్తాము, ఇలా ఎందుకు చేస్తాము, హ్యాండ్స్ పైకి ఎందుకు తీసుకెళ్తాము, హ్యాండ్స్ చెస్ట్ ముందుకు ఎందుకు తీసుకొస్తాము అనే వివరణ నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇప్పుడు వైడ్ వాక్ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు వైడ్ వాక్లో ఉన్న వేరియేషన్స్ ఎక్స్ప్లనేషన్ నేను మీకు ఇవ్వాలి. అవి ఎందుకు
ఎందుకు హ్యాండ్స్ ఇలా పెడతాము, ఎందుకు ఇలాగే పెట్టాలి అనే దాని మీద నేను చెప్తాను. ఫస్ట్ వైట్ బార్లో కాళ్ళు ఎందుకు వెడల్గా పెడతాము, కాళ్ళు వెడల్గా పెట్టాల్సిందే. ఎందుకంటే మీకు వేరే వైట్ బార్ ఇలా చేస్తే మీ బాడీ ఇలా బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది, ఇలా ఎక్కువ అవుతుంది, బ్రహ్మాండంగా ఎక్కువ ఎటువైపు మీ బాడీ అన్బ్యాలెన్స్ అయితే ఎక్కడ ఉంటుంది. ఆ తర్వాత రెండో బెనిఫిట్ ఏంటంటే కొంతమందికి థైస్ లావు ఉంటాయి, బాగా లావు ఉంటాయి. బాగా లావు ఉండడం వల్ల ఏముంటుందంటే ఇన్నర్ టైంలో వాళ్ళకి ఏముంటుందంటే ర్యాప్స్ వచ్చేస్తాయి. అంటే చర్మం తొడలు రాసుకొని ఏముంటుందంటే పుళ్ళు పడతాయి. అందుకే కొంతమంది భయపడి వాకింగ్ మానేసి ఇంట్లో కూర్చుంటున్నారు. అలా కాకుండా కాళ్ళు వెడల్గా పెడితే టై వెడల్పోతుంది. ఓకే, ఇది దీనికోసం బెనిఫిట్ అండి. నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం మనము, ఎల్బోని ఫోల్డ్ చేస్తాం. ఎల్బోని ఫోల్డ్ చేసి షోల్డర్ని మాత్రమే మూవ్ చేయమంటున్నాం. ఎందుకు మూవ్ చేయమంటున్నామంటే మీ బాడీ స్ట్రెంత్ కోసం, మీరు ఇలా గ్రిప్ కోసం. అండ్ షోల్డర్ మూవ్ చేస్తే ఏమవుతుందంటే రైట్ షోల్డర్కి రైట్ హాఫ్ పార్ట్, లెఫ్ట్ షోల్డర్కి లెఫ్ట్ పార్ట్, అంటే ఈ రెండు పార్ట్లకు కూడా మీకు ఎక్సర్సైజ్ జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ షోల్డర్ మూవ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫింగర్స్ ఫోల్డ్ చేయకూడదు. ఫింగర్స్ ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే, ఇలా ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మీకు సరిగా ఈ బొటన్ ఏదో వచ్చేసి తగలటము లేదా సైడ్ డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ చిన్నవి అన్నమాట. అందుకని దీంట్లో ఫింగర్స్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి అండ్ ఫింగర్స్ మధ్యలో గ్యాప్ క్లోజ్ చేయాలి. ఇలా వైట్ బార్ చేసినప్పుడు ఇలా నీట్గా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే బాడీ స్ట్రైట్గా ఇలా చేయాలి. వైట్ బార్ తెచ్చినప్పుడు కూడా ఏదైనా రన్నింగ్ కూడా ఇలా చేయాలి. బాడీ పర్ఫెక్ట్గా పెట్టి మన స్కెలిటినంతా అప్పుడు వైట్ బార్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాము, ఇది అయిపోతుంది. ఇది అయిన తర్వాత ఫస్ట్ వేరియేషన్ ఇలా ఈ విధంగా చేసేటప్పుడు ఎల్బో షోల్డర్కి ఈక్వల్గా ఉండాలి, ఇలా ఉండాలి. ఇలా చేయడం అనేది రైట్ పొజిషన్. ఇక్కడ హ్యాండ్స్ ఫింగర్స్ కూడా క్లోజ్ చేయకూడదు, హ్యాండ్స్ కూడా స్టిఫ్గా పెట్టుకుని చేస్తే ఇంకా బెటర్. అలా కాకుండా ఇలా చేసుకుంటే వెళ్ళకూడదు. ఇలా వైట్ బార్ చేయాలి. ఇది చాలా బాగుంది, ఇది ఈజీ, మీకు క్యాలరీస్ ఏం బర్న్ కావు. ఇలా చూడండి, ఇలా పెట్టేస్తే క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి, హ్యాపీగా వైట్ బార్ నడిచిపోతుంది. ఇలా ఎల్బో రెండు కలవాలి. ఇలా బ్యాక్ వచ్చేసి షోల్డర్కి ఇటువైపు రైట్ షోల్డర్, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ షోల్డర్ రెండు ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా రావాలి, ఇలా రావాలి. ఈ వ్యాక్సిన్ దీంట్లో ఏంటంటే బెనిఫిట్ మనకి ఈ కాలర్ జాయింట్, షోల్డర్ జాయింట్ కూడా ఇది చాలా ఫ్రీ అయిపోతుంది. షోల్డర్ జాయింట్ చాలా ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ ఈ వెయిట్ మొత్తం మనం షోల్డర్ మీద వేసుకొని చేస్తున్నాం కాబట్టి క్యాలరీస్ కూడా చాలా ఉంటాయి. నెక్స్ట్ క్యాలరీస్ ఏంటి, ఇది. సో హ్యాండ్స్ ముందుకు తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చేటప్పుడు షోల్డర్, ఇది కూడా షోల్డర్కి ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇలా 1 2 3 4 5 6 ఈ విధంగా రావాలి. అంతేకాని ఇలా కాదు 1 2 3 4 ఇలా. ఇది రాంగ్ ఎక్సర్సైజ్. అంటే ఏం లేదు, మీ హ్యాండ్స్ మీ షోల్డర్ మీద వెయిట్ పట్టు కదా, ఇలా ఉంటేనే షోల్డర్ మీద ఈ హ్యాండ్ వెయిట్ అంతా షోల్డర్ మీద పడుతుంది. అప్పుడు మాత్రం మీ క్యాలరీస్ బర్న్. ఇలా చేస్తే హ్యాపీగానే ఉంటుంది, ఎంతసేపు చేసుకోవచ్చు, క్యాలరీస్ పోదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంటాయి. ఇలా చేయడం అనేది రాంగ్, ఇలా చేయడం అనేది రైట్. 1 2 3 4 ఓకేనా. దాని తర్వాత వ్యారియేషన్ హై హ్యాండ్స్ 1 2 3 4 5 6 7 8. ఇది ఎందుకంటే దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. హ్యాండ్ పూర్తిగా పైకెత్తుతున్నాము, అలాగే పూర్తిగా దించుతున్నాము. అందుకే ఇలా చేయకూడదు. ఇది కూడా ఇలా చేయడం అనేది రాంగ్. 1 ఇలా చేస్తాం, అలా చేయకూడదు, అది రాంగ్. హ్యాండ్ పూర్తిగా ఎత్తడము, పూర్తిగా దించడం. ఏ వ్యారియేషన్ చేసినా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఏ వ్యారియేషన్ చేసినా కాళ్ళు మాత్రం దగ్గర రావాలి. కాళ్ళు దగ్గరకు వస్తే ఏమవుతుందంటే మీకు ఈజీ వాక్ అవుతుంది. మనం డైలీగా రోజువారీగా నడుస్తాం చూడండి, ఆ వాక్ అవుతుంది. దానికి తక్కువ ఖర్చు. ఇలా ఉంటేనే మీకు ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ వ్యారియేషన్ చేస్తున్నా మీరు కాళ్ళు మాత్రం దగ్గరికి రాకూడదు. 1.5 feet ఉండాలి. మ్యాక్సిమం హైట్ ఉన్న వాళ్ళు 2 feet పెట్టుకోవచ్చు, ఏమి కాదు. రైట్. నెక్స్ట్ వ్యారియేషన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇది అయితే దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల ఉపయోగం సైడ్ లిప్స్. రోజంతా మన బ్యాంకుల్లో, స్కూల్స్లో లేదా షాపుల్లో ఎక్కడో కూర్చొని రోజంతా కూర్చుంటాం.
కూర్చొని వర్క్ చేస్తుంటే డిప్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తాయి, అవి ఫ్రీగా ఉంటాయి, పట్టుకుపోతున్నాయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడటం ఇలా జరుగుతుంది. ఈ వ్యాక్సిన్తో మీకు అవన్నీ ఫ్రీ అయిపోతాయి, ఆ నొప్పులన్నీ ఫ్రీ అవుతాయి. అయితే ఈ వైట్ వాటర్ని 2-3 days అలవాటు పడాలి. నెక్స్ట్ వ్యాక్సిన్ చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా వచ్చేసాము, ఇలా 4 చేసాము. 1 2 3 4 5 6 7 8. ఇందులో చూడండి, హ్యాండ్ కంపల్సరిగా, ఈ రిస్ట్ కంపల్సరిగా స్టిఫ్గా ఉండాలి, ఎల్బో పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ ఎల్బో కూడా ఇలా ప్లే అవుతా ఉండాలి, దేనికి ఈక్వల్గా షోల్డర్కి పేర్లర్గా ప్లే అవుతా ఉండాలి. ఇది రైట్ 1 కేవ్. రాంగ్ ఏంటో చూడండి. 1 కేవ్ 3 4 5 6. హ్యాండ్స్ అన్ని లూజ్గా పెట్టి అలాగే ఇలా పెట్టేసి ఇలా చేయడం అనేది చాలా రాంగ్. మీరు చేస్తే తక్కువ ఖర్చు అయిపోతాయి, క్యాలరీస్ చాలా తక్కువ ఖర్చు అవుతాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం ఈ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ చూడండి ఏంటి ప్రాఫిట్స్ అని చెప్తాను. చెస్ట్ రిప్స్. ఈ రిప్స్ వెనక ఏమేమి ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఆర్గాన్స్ ఏముంటాయో, గుండె, ఊపిరితిత్తులు ఇలాంటివి, ఇవన్నీ సెక్యూరిటీ రిప్స్. వీటన్నిటికి మరి ఫ్రీ ఇవ్వాలి కదా. ఫ్రీ ఇవ్వాలంటే ఈ వ్యాక్సిన్ చేయాలి. 1 కేవ్ 3 4. కాబట్టి ఈ వ్యాక్సిన్ అయిన తర్వాత మళ్ళీ యాక్సిన్ పాత వ్యాక్సిన్ చేస్తాం కదా. 1 కేవ్ 3 4 5 6 7 8 7. ఓకేనా? నార్మల్ వచ్చేసిన తర్వాత 1 minute 1.5 minute చేసేసి మళ్ళీ ఏం చేస్తాము, క్లోజ్ చేస్తాం. అక్కడ వైడ్ వాక్ అయిపోతుంది. అంటే మీ బాడీ ఫుల్ హీట్ వచ్చేసి వార్మప్ పొజిషన్లో మంచి హెల్తీగా తయారవుతారు. ఇది వైడ్ వాక్. దీని తర్వాత వెస్ట్ ఫ్రీ చేసుకోవటము, తర్వాత ఎలా స్క్వాట్స్ చేయాలో, ఇంకా ఎలా చేయాలో, ఇంకా వేరే ఎక్సర్సైజ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతా అంటే బాయ్.